నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెదవూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలోని ప్రాంగణంలో 126 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, మండల నాయకులు, స్థానిక ఎమ్మెల్యే జేవీ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ 3500 ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే అర్హులని వాళ్ళనందరినీ గుర్తించడం జరిగింది. ఆ లిస్టులు కూడా పంపించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున అంటే 10 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా కట్టలేదు. కానీ మీరందరూ చూసుకుంటే మనం 3500 ఇల్లు వచ్చినాయి. ఇప్పటికీ కొంత ఇంకా చాలా మందికి రావాలి. ఎంతో మన కాన్స్టిట్యుయెన్సీ రిక్వైర్మెంట్ వచ్చి 12,000 ఇల్లు ఉన్నది. కానీ మొదటి దఫా కింద 3500 ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో సంప్రదింపులు జరుపుతున్నాం. తప్పకుండా మరికొన్ని ఇల్లులు కూడా తీసుకొని వస్తాం. కాబట్టి ఈ ఇళ్లలో ఎవరికన్నా తక్కువ పడ్డా కొన్ని ఊర్లకి ఎక్కువ వచ్చినాయి, కొన్ని ఊర్లకు తక్కువ వచ్చినాయి. ఎవరికన్నా ఊర్లకు తక్కువ వచ్చినాయి అనుకుంటే తప్పకుండా వచ్చే విడతలో నెక్స్ట్ విడతలో వాళ్ళకి పెద్దపీట వేయడం జరుగుతుంది. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని మీరు గుర్తుంచుకోవాలి. తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి కూడా న్యాయం చేసేందుకు మేము ముందుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.